పెట్టిన భోజనం మేడం భయాలు లేవర్రా బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇంత అద్భుతంగా ఉన్నాయి, ఇంత అద్భుతంగా ఉన్నాయని మేము అనుకుంటుంటే. సాధారణంగా మంత్రులు, అధికారులు సమయం దొరికినప్పుడు లేదా టైం పెట్టుకునో గవర్నమెంట్ హాస్టళ్లను, హాస్పిటళ్లను, ఆఫీసులను తనిఖీలు చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంతేకాదు చాలా చోట్లలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రుల పాలవుతున్నారు కూడా. ఈ క్రమంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హాస్టళ్లలో పరిస్థితులను తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లిలోని పాయకరావుపేట బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ను తనిఖీ చేశారు. అయితే ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి వార్డెన్ను, సిబ్బందిని షాక్ కు గురి చేయాలనుకున్న హోంమంత్రికి ఊహించని అనుభవం ఎదురైంది. బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇంత అద్భుతంగా ఉన్నాయి, ఇంత అద్భుతంగా ఉన్నాయని మేము అనుకుంటుంటే. హోంమంత్రి వెళ్లిన సమయంలో హాస్టల్లో వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో మంత్రి అనిత హాస్టల్ విద్యార్థులతో కూర్చొని మాట్లాడారు. నేలపైనే బాలికలతో కూర్చొని వాళ్లకున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలపైన అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు అనిత కొన్ని సూచనలు చేశారు. అయితే ఎంతసేపటికి వార్డెన్ రాకపోవడంతో సిబ్బందిని భోజనానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ క్రమంలో విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించిన మంత్రి అనిత ప్రభుత్వం ఇచ్చిన మెనూ పాటించకపోవటం పైన సిబ్బంది మీద సీరియస్ అయ్యారు. అదే టైంలో ఉన్నతాధికారులకు ఫోన్ చేసి తాను వచ్చి అరగంట దాటినా వార్డెన్ మాత్రం లేదని, సీసీ కెమెరాలు కూడా లేవని, మెనూ పాటించట్లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే సీసీ కెమెరాలు పెట్టించాలని తెలిపారు. హాస్టల్పై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రి అనిత అధికారులను కాస్త గట్టిగానే చెప్పారు. భోజనం కూడా సరిగా లేదు. వచ్చింది 7:15కి, అరగంట అయింది, ఆవిడ లేదు. కనుక్కోవడం ఏంటమ్మా? పనిష్మెంట్ కాల్ఫర్ చేయండి. సీసీ కెమెరాస్ లేవేంటి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర? మీరు ఇమీడియట్గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి. ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి. ఎంక్వైరీ రాస్తున్నారు, ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి. ముందు ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. 30 మంది, ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 44 మంది ఆడపిల్లలను వదిలేసి 5 గంటలకు వెళ్ళిపోయిందంటే ఇవిడ ఏమనుకుంటుంది? ఫోన్లో అధికారులకు కోటింగ్ ఇచ్చిన మంత్రి అనిత పిల్లలతో కలిసి వాళ్లకు పెట్టే భోజనాన్ని తాను ఓ ప్లేట్లో పెట్టుకొని వాళ్లతో పాటే నేళ్లపైన కూర్చున్నారు. అయితే ఈ క్రమంలో హాస్టల్ పిల్లలు కూడా సన్నబియ్యం పెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని, ఎందుకు పెట్టట్లేదని సిబ్బందిని ఇంకో రౌండ్ వేసుకున్నారు మంత్రి అనిత. అప్పుడే నోట్లో ముద్ద పెట్టుకుందామని కలుపుతుంటే ఊహించని అనుభవం ఎదురైంది. ప్లేట్లో వెంట్రుక కనిపించింది. అప్పటికే చాలా సీరియస్ అయిన మంత్రి తన భోజనంలోని వెంట్రుక కనిపించేసరికి ఎవరిని ఏమనాలో తెలియక నవ్వుకున్నారు. మంత్రిని చూసి పిల్లలంతా కూడా ఒక్కసారిగా గొల్లుమన్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూడటానికి బొద్దింకలా కనిపిస్తుండటంతో మంత్రి భోజనంలో బొద్దింక వచ్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం కాస్త హోంమంత్రి అనితకు చేరటంతో ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయిపోయి కాబట్టి బానేస్తున్నావు. గవర్నమెంట్ పెట్టమన్నదని పెట్టవు నువ్వు. హాస్టల్స్లో కూడా సన్నబియ్యం ఇమ్మని చెప్పి దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లే.
భయాలు లేవర్రా. ఒకళ్ళిద్దరు నెత్తి పడేస్తే. పైక్రోపేట హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశానని మంత్రి అనిత తెలిపారు. అక్కడ మెనూ పాటించలేదన్నారు. వార్డెన్ అందుబాటులో లేరని, సెక్యూరిటీ కూడా లేరని, అందుకే వార్డెన్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. అన్ని హాస్టళ్లను తనిఖీ చేయమని అధికారులను ఆదేశించామన్నారు. అయితే భోజనంలో చిన్న తల వెంట్రుక కనిపించిందని, దాన్ని బొద్దింక అని ప్రచారం చేస్తున్నారని మంత్రి క్లారిటీ ఇచ్చారు. శ్రీశైలం ప్రసాదంలో కూడా బొద్దింక వచ్చిందని ప్రచారం చేశారని, ఏదో రకంగా ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని ప్రతిపక్షం పైన మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మంత్రి అనిత భోజనంలో బొద్దింక, అనిత ఎక్కడ తిన్నది, ఎక్కడొచ్చింది బొద్దింక? ఈడిగానే వచ్చి చూసాడా? ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోంమంత్రి. ఇది మొహాలు తాగడం ఏం పరిస్థితి అండి ఇది? గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక, నేను వడ్డించిన భోజనం, తేడా గమనించండి. దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు అంటే అనిత తింటుంటూ అన్నంలో పురుగు ఒక్కసారికి షాక్. అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే, నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే, చిన్న పామునైనా పెద్ద గరదలో కొట్టాలి. పామే, దాంట్లో విషయం ఉంటూనే ఉంది. సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమని ప్రజల భ్రమలో కూడా ఉంటారు. నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది. నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది. ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేశాను. దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి. ఈరోజు మాకు బాధ్యత ఉంది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఏ బీసీ హాస్టల్కైనా లాస్ట్ 5 సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా అండి? సో అదన్నమాట మ్యాటర్. మంత్రి భోజనంలో ప్రత్యక్షమైంది ఈ బొద్దింక కాదు, వెంట్రుకన్నమాట. మరి హాస్టళ్లలో నాణ్యతా ప్రమాణాలు, మంత్రికి ఎదురైన అనుభవం, తీసుకుంటున్న చర్యలపైన మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మేడం భయాలు లేవర్రా. బీసీ వెల్ఫేర్ హాస్టల్ అంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయని మేము అనుకుంటుంటే